హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మణికంఠ అసలు బిగ్ బాస్ హౌస్ని బిగ్ బాస్ హౌస్ అనుకుంటుండా లేకపోతే బతుకు జట్కా బండి అనుకుంటుండా నాకు అర్థమవుతలేదు. ఏందా నీ గోల ఊరికే ప్రతిసారి ఏదన్నా రాగానే నా భార్య బిడ్డ కోసం వచ్చి నా పిల్లం కావాలి, నా పిల్ల కావాలి, నా పిల్ల ఉన్నది అక్కడ అంటే నీ పిల్ల అడిగిపోతుంది. బిగ్ బాస్ హౌస్కి ఒకవేళ మణికంఠ బిగ్ బాస్ హౌస్కి రాకపోతే ఎవరిని అడుగుతుండే? నా భార్య కావాలి, నా పిల్ల కావాలి, నా కూతురు కావాలని ఎవరిని అడుగుతుండే? హ్యూమన్ వాల్యూస్ ఓకే పర్వాలేదు బాగానే ఉంది, కానీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఇదేం లొల్లి నాకు అర్థం కాదు. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ కంటే దారుణమైన సెంటిమెంట్ యాంగిల్స్ని యూజ్ చేస్తుండేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఇదే గొడవ. ఫస్ట్ వీక్లో మైండ్ అంతా ఖరాబ్ చేసి చిప్పు దొబ్బి విగ్గు తీసి పడదబ్బిండు అయిపోయింది. మళ్ళా ఒక వీక్ గ్యాప్ ఇచ్చిండు, నెక్స్ట్ వీక్లో మళ్ళీ మొదలుపెట్టిండేమో అనిపిస్తుంది. టాస్క్ నుంచి తీసేస్తే పిల్లం పిల్లలకి ఏం సంబంధం నాకు అర్థం కాదు. బిగ్ బాస్ హౌస్లోకి పోయింది నువ్వు గేమ్ ఆడడానికి, అట్లా అని చెప్తే జనాలు ఏమైనా సింపతి ఫీల్ అయ్యి ఓటింగ్ వేసి గెలిపిస్తారా ఏమన్నా? ఒకవేళ గెలిచావు, నువ్వు బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్నావు, బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ గెలిచావు, గెలిస్తేనే వస్తానని నీ భార్య ఏమైనా చెప్పిందా? వాళ్ళ పనసరని మనకు అవసరం లేదు, కానీ ఈయన చేసే సింపతి ఆ డైలాగులో మరి ఓవర్ అనిపిస్తున్నాయి. ఏంద్రే సోది అని అనిపిస్తుంది. ఇదేమన్నా బతుకు జట్టుకోబడినా లేకపోతే సంసారం ఒక చదరంగం అని ఆ ప్రోగ్రాంలు వస్తాయి. నా భార్య అక్కడ వదిలేసింది, నన్ను ఇక్కడ తన్నది, నన్ను ఎక్కడ ఐదరి ఈ సోది ముచ్చట్లుంటాయి అన్నీ. పెంట పెంట చేస్తుండే అనిపిస్తుంది ఒక్కోసారి మణికంఠ. మాట్లాడదాం, క్లియర్గా మాట్లాడదాం ఈరోజు ఎపిసోడ్లో. ప్రభావతి 2.0 మళ్ళీ వచ్చేసింది, సరికొత్తగా వచ్చేసింది. మామూలుగా లేదు, టాస్క్ రచ్చ రచ్చ చేసి చింపదులు పెట్టారనిపించింది ఈ విషయంలో. అండ్ నాకు ఈ పర్టికులర్ టాస్క్లో ప్రభావతి 2.0లో అభయ్ క్లాన్, కాంతారా క్లాన్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందా, అండ్ నిఖిల్ క్లాను, శక్తి క్లాను వీళ్ళు కరెక్ట్గా ఆడారా జెన్యూన్గా అనేది క్లియర్గా మాట్లాడదాం. ఆ మణికంఠను ఏదైతే ఇంజురీ అయ్యి మెడికల్ రూమ్కి వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత వద్దురా అని చెప్పినప్పుడు మణికంఠ వెళ్ళి నా భార్య పిల్లల కోసం నేను ఇక్కడికి వచ్చి నాకు కావాలి, నేను ఖచ్చితంగా ఈ టాస్క్ గెలవాలి, ఈ బిగ్ బాస్ హౌస్ గెలవాలి అని డైలాగులు చెప్పడం ఎంత గురించి క్లియర్గా మాట్లాడదాం. అండ్ విష్ణుప్రియ ప్రేరణ ఆ వంట దగ్గర ఏదైతే దోశ వేసేదో ఉందో ఆ దోశ పెంక తీసుకొని ఒక్కటి వేయాలనిపించింది, ఎవరిని వేయాలనిపించింది అనేది క్లియర్గా మాట్లాడదాం, క్లారిటీగా మాట్లాడదాం. అండ్ ఈ వీక్ ఎవరు డేంజర్ పొజిషన్లో ఉన్నారు, ఎవరికి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉన్నది అనే దాని గురించి లాస్ట్లో ఒక హింట్ ఇస్తాను. దాని గురించి నేను క్లియర్ కట్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ప్లీజ్ వీడియోస్ ఫాలో అవుతుండండి అండ్ వీడియో తప్పకుండా లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్తే, నిన్న జరిగిన బెలూన్ టాస్క్ ఏదైతే ఉందో అభయ్ అండ్ నిఖిల్ మధ్యన జరిగిన టాస్క్లో సోనియా రాంగ్ డెసిజన్ చెప్పిందని యష్మి బీభత్సంగా ఊగిపోతాం. ఎస్ నువ్వు రాంగ్ డెసిజన్ చెప్పావు, యువర్ ఎ చీటర్. ఇక్కడ కూడా అర్థమైంది నువ్వు ఎ చీటర్ అని, నిప్పులు చెరిగిపోయింది అని అనిపించింది. ఒక్కొక్కసారి ఆలోచిస్తే సోనియాకి యష్మియే కరెక్టరా అని అనిపిస్తుంది. ఎందుకనంటే సోనియా కూడా ఓవర్ యాక్షన్, సోనియా చేతిలో పడిపోయి నిఖిల్ సంకనాకిపోతాడు అని అయితే నాకు అనిపిస్తుంది. పోతాడు ఇట్లే ఓవర్ ఫ్రెండ్షిప్ చేసుకుంటా హగ్గింగ్లు ఇవన్నీ చేసుకుంటా పోయిండు అనుకో సంకనాకిపోతాడు పక్కా, అది సోనియాని కనుక నమ్ముకుంటే. అయితే ఆ బెలూన్ టాస్క్ గురించి నిఖిల్కి అండ్ యష్మికి మధ్యన చిన్న ఆర్గ్యుమెంట్ అవుతూ ఉంటే నువ్వు మాట్లాడొద్దు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని నిఖిల్ అన్నది యష్మి మాత్రం ఫుల్ ఆన్ ఫైర్లో ఉంది. ఒక్కొక్క విషయంలో యష్మిని చూస్తే నాకు అరే ఈ అమ్మాయి ఏంద్రా, ఈ అమ్మాయి ఇంత హుషారేంద్రా, ఇంత ఎనర్జీ, అసలు హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభావతి 2.2 టాస్క్లో కూడా ఆ గుడ్లో ఏదైతే ఆ టాస్క్లో బీభత్సంగా అసలు నిఖిల్నే మడతట్టేసింది, నిఖిల్ని మెసలనే కూడా చేసింది. భలే పవర్ ఉందిరా ఈ అమ్మాయి దగ్గర అని అనిపించింది. టాస్క్ల విషయంలో మాత్రం ప్రాణం పెడుతుందిరా అన్నంత పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీస్తుంది. ఈక్వల్ టు బాయ్స్ అని చెప్పొచ్చు యష్మి టాస్క్ మాత్రం. దాని తర్వాత ఈ బెలూన్ అయిపోయిన తర్వాత దోశ గొడవ మొదలైంది. ఈ దోశ గొడవ ఏందో నాకైతే అర్థమవుతలే. మధ్యలో ఇక్కడ ప్రేరణకి అండ్ విష్ణుప్రియకి డిస్ప్యూట్ రావడానికి యాక్చువల్గా వీళ్ళు ఆ సంచాలక డెసిజన్ ఏదైతే సోనియా ఇచ్చిందో దాని గురించి కొంచెం డిస్కషన్ చేసుకుంటూ అభయ్ పెంటలు అయిపోయింది. ఇక్కడ అభయ్ ఒక్కోసారి ఓవర్ యాక్షన్ డైలాగులు వేస్తున్నాయి అనిపించింది. ఎందుకంటే మన పృథ్వీని కూడా వాడు స్టార్ట్ చేసి ఉండు లఫ్ట్ గేమ్ అని అన్నాడు, వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్లేయర్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ అని చెప్పాడు. ఈ ట్యాగులు ఇవ్వడం అనేది కొంచెం ఓవర్గానే అనిపిస్తుంది. ఎందుకంటే అది టాస్క్ అంటేనే అట్లా ఆడతారు. ఎప్పుడైనా ఈ ఎగ్ టాస్క్, ఈ ప్రభావతి టాస్క్ లాస్ట్ సీజన్లో కూడా వచ్చింది.
ఈ టాస్క్ వస్తే మాత్రం బీభత్సమైన గొడవలు అవుతాయి. ఎందుకంటే ఆ ఒక్క చిన్న సందులో నుంచి ఎగ్స్ వేసినప్పుడు ఆ ఎగ్స్ను పట్టుకోవడానికి గుంపుల్లాగా వెళ్ళి ఆ కోడి కిందకి వెళ్ళి కోడిని గంపేసినట్టుగా అమ్మేస్తుంది. కోడి పిల్లల్ని ఎట్లా గమ్మేస్తుందో అట్లా ఉంటుంది ఆ టాస్క్ అయితే. అక్కడికి వెళ్ళి పట్టుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి గొడవ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఒకరి మీద ఒకరు దొర్లి ఒకరి మీద ఒకరు పొర్లి ఇలాంటి జరిగే టాస్కే ఆ టాస్క్. ఆ టాస్క్లో ఖచ్చితంగా గొడవలు అవుతాయి. అండ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎగ్స్ని ఒకడు వచ్చి లాక్కుంటూ ఉంటాడు. ఖచ్చితంగా ఇది కాంట్రవర్సీ ఉండే టాస్కే. దాంట్లో గొడవలు ఉండొద్దు, మన ఏంది సమన్యాయంగా మంచిగా జరిగిపోవాలి, కామ్గా కూల్గా జరగాలంటే అసలు జరిగే టాస్క్ అయితే కాదు అది. సో అక్కడ అబ్బాయి చెప్పాడు ఏమని, ప్రేరణకు వాళ్ళకి ఆ ముందు రోజు టాస్క్ నిన్న టాస్క్ ఏదైతే ఉందో అక్కడ జరిపిన తర్వాత నేను ఇక్కడి నుంచి పని చేయను, నా పని నేనే చేసుకుంటా, నాకు బిగ్ బాస్ డెసిషన్ చెప్పేంత వరకు అని ఒక చీఫ్గా ఉండి అనవసరమైన సుత్తి డెసిషన్ తీసుకుని అనిపించింది. ఆ డెసిషన్ వల్ల ప్రేరణ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఎవరి దోష వాళ్ళే వేసుకోవాలన్న ఇంటెన్షన్లో బీభత్సమైన ఫైర్లో ఉంది ప్రేరణ. వచ్చి ఆ మణికంఠని అడిగే వరకు మీ వేసుకున్న తర్వాత వేసుకుంటుందిలే అని మణికంఠకు సింపుల్గా చెప్పేసింది. మణికంఠ అక్కడ వదిలేస్తే అయిపోతుండే. ఆమె వేసుకున్న తర్వాత అట్లీస్ట్ మణికంఠ వేసి ఇచ్చినా బాగుండేది. కానీ మణికంఠ కొంచెం ఓవర్ యాక్షన్ చేసినా అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన గొడవ రావడానికి మణికంఠే ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ ఆడికెళ్ళి ఆవిడ వేస్తున్నప్పుడు ఏమని చెప్పిండు, అరే ఆకలి అవుతుందంట పాపం ఒకటి వేయనంటే పాపం అమ్మాయి వేసింది, ఏదో కోపంలో వేసింది. ఇక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఫ్రస్ట్రేషన్లో వేస్తే దాన్ని వేసిన తర్వాత మంచిగా ఉన్నాడు. అక్కడికి పోయి విష్ణుప్రియ ఏడ్చిన తర్వాత అప్పుడు వచ్చి నువ్వు అట్లా ఎందుకు వేసినావు, వేయొద్దంటే నువ్వు అసలు అట్లా నీకు అంత ఫ్రస్ట్రేషన్ ఉంటే వేయకుంటుంటే బాగుండేది కదా అని ఇక్కడ ఈ అమ్మాయిని ప్రేరణని రెచ్చగొట్టిండు. అక్కడ వెళ్ళేమో ఆవిడ ఫీల్ అయిందని ఈయన హట్ అయ్యిండు. ఇద్దరి మధ్యన మొత్తానికి అయితే గొడవ పెట్టిండు మణికంఠ అనిపించింది. కానీ మణికంఠ కొన్ని సిచ్యువేషన్స్లో అడిగే క్వశ్చన్స్ మాత్రం క్లారిటీగా ఉన్నాయి. ఎందుకంటే అభయ్ని అడిగాడు, నువ్వు బయటే ఉన్నావా, ఆ బెలూన్ టాస్క్లు ఏదైతే ఉందో లోపల రమ్మని సోనియా అంటే నువ్వు బయటే ఉన్నావా లోపలికి వచ్చావంటే అదంతా వదిలేరా, నువ్వు అసలు ఏం చేయకు అని అభయ్ చెప్తుంది. అక్కడ తప్పు ఉంది అభయ్ది. బయటికి లోపల రమ్మని సోనియా పిలుస్తుంటే లోపల రాకపోవడం అనేది అభయ్ తప్పే 100%. ఆ డెసిజన్ అనేది ఒక వైపు నుంచి చూస్తే వీళ్ళది కరెక్టే ఉంది, ఒక వైపు నుంచి చూస్తే వీళ్ళది కరెక్టే ఉంది. అది సంచాలక ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అంతే, దానికి మనం ఎవడేం చేయలేడు. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్టే. సో అట్లా మొత్తానికి అయితే గొడవ అయింది. ఈ గొడవలోనైతే మొత్తానికి ఇద్దరు కలిసిపోయారు, తర్వాత దోషి తినిపించుకున్నారు, బాగానే ఉంది. కానీ ప్రేరణను అనవసరంగా ఇరికిచ్చాడేమో మణికంఠ అని అనిపించింది నాకైతే. నెక్స్ట్ ప్రభావతి 2.0 టాస్క్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత చిన్నగా గొడవలు స్టార్ట్ అయినాయి. సో ఇక్కడ అభయ్ అన్న మాటలు పృథ్వీ అంత వైలెంట్గా ఆడుతూ ఉన్నాడు అంటే చూస్తానికైతే వైలెంట్గానే ఆడుతూ ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. కానీ పృథ్వీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దొంగతనం మాత్రం అంటే లాక్కోవడం మాత్రం అసలు చేయలేదు. ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే వీళ్ళు మన ఓమాదిత్య పెద్ద కామెడీ పీస్, పృథ్వీ నేను నీ దగ్గరికి రాలేదు పృథ్వీ అక్కడ అంత సిచ్యువేషన్లో ఏదో ఆయాసపడుకుంటా నేను నీ దగ్గరికి రాలేదు పృథ్వీ, ఇట్టా నా నెక్ని ఇట్లా చేయలేదు పృథ్వీ అని అరుస్తూ ఉన్నాడు. ఎవడు పట్టించుకుంటలేదు అక్కడ. పోరా నువ్వెంత అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఒక్కడు కూడా పృథ్వీ అది అస్సలు పట్టించుకోలేదు. అక్కడ కామెడీ అనిపించింది ఓమాదిత్య గారిది. అయితే ఆ టాస్క్లు ఏదైతుందో ఫస్ట్ ఎగ్గు తీసుకోవడానికే లోపలికి వెళ్ళారు. అభయ్ యాక్చువల్గా పృథ్వీ అభయ్ని పట్టుకున్నాడు, ఎగ్గు కోసం పట్టుకున్నాడు. కానీ అభయ్ వదలకుండా పక్కనే ఉన్న ఓమాదిత్య వచ్చి మళ్ళీ పృథ్వీని పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి పృథ్వీని ఒక్కడనే పట్టుకునే వరకు పృథ్వీ కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవరైనా ఆ ఎగ్స్ తీసుకెళ్లాలనే అనుకుంటారు కాబట్టి డిఫెండ్ చేసుకోవడానికి పృథ్వీ కూడా ఇద్దరిని మడత పెట్టేశాడు సింపుల్గా. వాళ్ళిద్దరు తట్టుకోలేక మళ్ళా మూడో వ్యక్తి మన నబీల్ వచ్చి అప్పుడు గుంజిన తర్వాత అప్పుడు వచ్చేసాడు. ఆ తర్వాత యష్మి వచ్చింది, బీభత్సమైన దొర్లుకున్నారు, మొత్తం ఆగమం పెంట చేశారు అనిపించింది. సో ఇక్కడ అభయ్ అన్న మాట అయితే నాకైతే అంత కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే వన్ ఆఫ్ ద వరస్ట్ ప్లేయర్ అని అంటే ఒక్కొక్కసారి రియాక్ట్ అవుతూ ఉన్నాడు, హైపర్గా రియాక్ట్ అవుతూ ఉన్నాడు, అది కరెక్టే. కానీ ఈ పర్టికులర్ టాస్క్లో 100% రియాక్ట్ అవ్వాల్సిన హైపర్గా అంటే వైలెంట్గా ఉండాల్సిన టాస్కే ఇది. నిమ్మలంగా సైలెంట్గా నించుంటే మాత్రం అయ్యే టాస్క్ అయితే కాదు. ఎందుకంటే వచ్చి లాక్కొని వెళ్ళిపోతున్నప్పుడు సరే తీసుకోండి చూస్తాలే నిమ్మలంగా అనే టాస్క్ కాదు ఇది. వాడిని ఆపాలే, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకోవాలి, అలాంటి టాస్క్. కాబట్టి డెఫినెట్గా ఈ టాస్క్లోనైతే తప్పైతే కాదు. కానీ ప్రీవియస్ టాస్క్లలో
పృథ్వీ చేసిన ఓవర్ యాక్షన్ మాత్రం కొంచెం ఓవర్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ అక్కడికి అయిపోయింది. తర్వాత మణికంఠ ఎప్పుడైతే నిఖిల్ వచ్చేసి మణికంఠని లాగే అక్కడ ఇసిరేసాడు, అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. అరే పాపం మరీ ఓవర్గా చేసిండేమో నిఖిల్, ఇంత అవసరం లేదు, ఇంత వైలెంట్గా చేయాల్సిన అవసరం లేదు అని అనిపించింది. ఎందుకంటే సన్న కట్టెపుల్లలాగా ఉన్న అబ్బాయిని ఒక్క చేతితోటి తీసి అవతల ఇసిరేస్తే పాపం వెళ్ళి కింద పడిపోయాడు, తలకాయ కూడా కొంచెం తాకినట్టుగానే పడ్డాడు. సో ఆ సిచ్యువేషన్లో అయితే కొంచెం బాధ అనిపించింది మణికంఠను చూస్తే. నిఖిల్ నాకు ఎందుకు బాధ అనిపించింది అంటే అది టాస్కే, ఒకవేళ అట్లా నెట్టొచ్చు, నెట్టున్నా తప్పేం లేదు, కానీ నెట్టిన తర్వాత కనీసం నిఖిల్ పట్టించుకోలేదు. అరే వాడు కింద పడిపోయాడు ఏంది అన్న ఇంటెన్షన్ కూడా నిఖిల్కి రాలేదు. పోయి అక్కడ ఎగ్స్ను ప్రొటెక్ట్ చేసుకునే పనిలోనే ఉన్నాడు తప్ప మణికంఠను చూడలేదు. ఎప్పుడైతే యష్మి వచ్చి మణికంఠను పట్టుకొని అరే ఏమైంది రండి అంటే అప్పుడు అభయ్ వచ్చి పట్టుకొని అరే ఆపండ్రా అన్నప్పుడు బిగ్ బాస్ పాస్ చెప్పాడు. అప్పటిదాకా కూడా నిఖిల్ రాలేదు. అక్కడ కొంచెం బాధ అనిపించింది, అరే గేమ్ ఆడాలి కానీ మరీ వైలెంట్గా ఆడొద్దు కదా అన్న ఇంటెన్షన్ అయితే నాకు కలిగింది. నెక్స్ట్ ఈ కాంతారా టాస్క్లో వన్ ఆఫ్ ద మేజర్ కీ రోల్ పోషించిన వ్యక్తి అయితే నబీల్ అనిపించింది. నబీల్ ఉన్నంత స్ట్రాంగ్గా ఈ మిగతా కంటెస్టెంట్స్ ఈ ఓమాదిత్య వీళ్ళు అరవడం తప్ప ఆయన ఎట్లా అంటే మన అంత సీరియస్ సిచ్యువేషన్లో జరుగుతూ ఉంటే ఆయన జిమ్నాస్టిక్స్ చేస్తూ ఉన్నాడు, పల్టీ కొట్టి నించుంటా ఉన్నాడు. ఏందరా ఈ మనిషి అంత సోదనుడేదరా అనిపించింది. అయితే ఆ నబీల్ అఫ్రిది మాత్రం క్లియర్ కట్గా ఆడాడు. అండ్ నబీల్ని తీసేయడం అనేది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం 100% కరెక్ట్ డెసిజన్ అనిపించింది. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసేస్తే వాళ్ళకు గేమ్ ఆడడం ఈజీ అవుతుంది. ప్రొటెక్ట్ చేసేది నబీల్ ఒక్కడే గట్టిగా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు అని అనిపించింది. బట్ సోనియాను మాత్రం యష్మి మడత పెట్టి వదిలేసింది అనిపించింది. సోనియా వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చి ఆ ఎగ్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సోనియా అండ్ ప్రేరణ ఇద్దరు కూడా యష్మి అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు కూడా సోనియాను కప్పెట్టేశారు. మన కోడి పిల్లల్ని కనుక ఎట్లా కప్పెట్టేస్తారో అట్లా గంప కింద కప్పేసినట్టు కప్పేశారు. గిలగిల ఆడుకొని తర్వాత వెళ్ళిపోయింది పాపం. నిఖిల్ వచ్చిన తర్వాత అప్పుడు నిఖిల్ వాళ్ళిద్దరిని తీసేసిన తర్వాత అప్పుడు వెళ్ళిపోయింది. బట్ యష్మికి మాత్రం ఆ విల్ పవర్ అనేది చాలా బాగుంది. అంటే గేమ్ ఆడాలనే కసి మాత్రం యష్మిలో బాగా అనిపించింది. ఈక్వల్ టు బాయ్స్కి స్ట్రాంగ్ ఆడుతూ ఉందంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో యష్మి ఇంకొద్ది రోజులు ఉంటే కనుక బీభత్సమైన టాస్కులు ఆడే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ పోతే నిఖిల్ సోనియా వీళ్ళిద్దరి రిలేషన్ గురించి సీత కొన్ని కామెంట్ చేసింది. ఏమని, ఏదైనా మాట్లాడాలన్నా కానీ వచ్చి అందరిని అడిగి డెసిజన్ తీసుకోవడం, ఆవిడ అడిగి డెసిజన్ తీసుకోవడం, ఇదంతా ఒక చీఫ్గా ఉండి తనకంటే ఒక సొంత ఒపీనియన్ లేదు అని క్లియర్గా చెప్పింది. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఏంది నిఖిల్ ఓవర్గా పోయి హగ్ చేసుకొని అంటే మాట్లాడేటప్పుడు కూడా ఈ ప్రభావతి టాస్క్ వచ్చినప్పుడు కూడా ఇది గ్రూప్ గేమ్ అది అని సోనియానే చెప్తా ఉంది. కానీ నిఖిల్ యాజ్ ఏ చీఫ్గా కొంచెం కూడా సలహాలు ఇవ్వడం, అంటే క్లియర్ కట్ తన మైండ్ తన రియాక్షన్ ఏంటి, అసలు తన డెసిజన్ ఏంటి అనేది ఓన్ డెసిజన్స్ తీసుకోలేకపోతా ఉన్నాడు అని అనిపిస్తుంది. సో ఇప్పుడున్న ఈ కంటెస్టెంట్స్ అందరిలో కూడా గర్ల్సే ఎక్కువగా డామినేటింగ్ క్యారెక్టర్స్ లాగా ఉన్నారు ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరిలో కూడా. ఆ టీంలో కానీ ఈ టీంలో కానీ, ఆ టీంలో యష్మి ప్రేరణ అయితే, ఈ టీంలో మన సోనియా అండ్ తన పేరు సీత అండ్ విష్ణుప్రియ వీళ్ళే ఉన్నారు. సో అది నాకైతే ఈసారి అయితే గర్ల్స్ కొంచెం డామినేటింగ్గా ఉన్నారేమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంది. సో మొత్తానికి ఈ టాస్క్ ఇలా అయిపోయింది. నెక్స్ట్ ట్విస్ట్ ఏంటంటే రేపటి ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటంటే నిఖిల్ క్లాన్కి ఒక రెడ్ కలర్ ఎగ్ అనేది వస్తుంది. ఆ రెడ్ కలర్ ఎగ్ వల్ల వాళ్ళకు కొన్ని ప్రయోజనాలు వస్తాయి. ఆ ప్రయోజనాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.